నారాయణపేట జిల్లా ఆరుగాలం కష్టించి పండించిన పత్తి పంటకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పంటించిన ఘటన ఉట్కూరు మండల కేంద్రంలో చోటు చేసుకుంది. రైతు మల్లప్ప తన 10 ఎకరాల్లో పత్తి పంటను సాగు చేశాడు. 40 క్వింటాళ్ల పత్తి దిగుబడి రాగా దానంతటిని ఒక దగ్గర కుప్పగా పోశాడు. కూలీలను పిలుచుకురావడానికి వెళ్ళినటువంటి సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు నిప్పంటించడంతో 25 క్వింటాళ్ల పత్తి పూర్తిగా దగ్ధమైంది. తన కళ్ళ ముందటే కష్టించి పండించినటువంటి పత్తి పంట నిప్పంటుకొని దగ్ధమవడంతో రైతు మల్లప్ప కన్నీరు మున్నీరుగా విలపించాడు. ప్రభుత్వం తనను ఆదుకోవాలని కోరుతున్నాడు. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండలం మాచవరం వద్ద ఇవాళ ఉదయం హైదరాబాద్ బెంగళూరు జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. చిత్తూరు నుండి హైదరాబాద్ వెళ్తున్న జగన్ ట్రావెల్స్ బస్సు ముందు వెళ్తున్న కెమికల్ ట్యాంకర్ను ఢీకొట్టింది. కెమికల్ ట్యాంకర్ వాల్వ్ డ్యామేజ్ కావడంతో హైడ్రోక్లోరిక్ యాసిడ్ లీక్ కావడంతో పెద్ద ప్రమాదం తప్పింది. బస్సులో ఉన్న ప్రయాణికులంతా ఎమర్జెన్సీ డోర్ నుండి బయటపడ్డారు. పెద్ద ఎత్తున పొగలు రావడంతో హైదరాబాద్ బెంగళూరు జాతీయ రహదారిపై ట్రాఫిక్ జామ్ అయింది. ఫైర్ సిబ్బంది వచ్చి ఆ లిక్విడ్ని అదుపు చేశారు. వనపర్తి జిల్లా కొత్తకోట పట్టణంలో అర్ధరాత్రి దొంగలు హల్చల్ చేశారు. పట్టణంలోని శ్రీ సాయి వెంకట్ ఎలక్ట్రికల్ షాప్లో ₹1,00,000 నగదు, ఎన్టీఆర్ కాలనీలోని ఓ ఇంట్లో 14,000 నగదు, 5 గ్రాముల బంగారాన్ని చోరీ చేశారు. చోరీ దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. క్లూస్ టీమ్ ఆధారాలను సేకరించింది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.